ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్ కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేని పోయలేదనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్ని కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్లకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3 పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చువేలిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు 2 పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ అనుమతించారు ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్ గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తామని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడం ఎవరు చెప్పిరి రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పిరి వాళ్ళు చెప్పేదంట మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి 15 బూతులు మళ్ళీ రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు పెట్టిన 2 బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ 2 బూతులు అయితే ఎలక్షన్స్ లో పాల్గొనాలి కదా ఈ 2 బూతుల ఎలక్షన్ నువ్వు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నావు మీకు క్లియర్ గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఇప్పుడు మీరు క్లియర్ గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు 2 పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బాయ్కాట్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకున్నట్టు నిజంగా అన్ని రీపోలింగ్ వచ్చినా ఈ 2 అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్ రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రావు కానీ వస్తే మళ్ళీ పట్నుండి వచ్చేటే ఈ 2 కూడా బాయ్కాట్ చేస్తారంటే ఇది నిస్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునే దానికి ఈ రోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది